తామర కాడల మసాలా కూర. ముందుగా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. తామర కాడల మసాలా కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తామర కాడలు 1 కప్పు, ఆవ నూనె 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, టమాటా ముక్కలు 1/2 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 4 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. తామర కాడల మసాలా కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. తామర కాడలు, దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే లోటస్ స్టెమ్. తామర కాడలు, దీని యొక్క ప్రత్యేకతల గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఇందులో అధికంగా జింక్ అండ్ మెగ్నీషియం ఉంటుంది. సో మరి ఈ రెండు, జింక్ మెగ్నీషియం బాగా ఎక్కువగా మీ శరీరానికి కావాలి, ఆ వైటమిన్స్ తక్కువగా ఉన్నాయి మీ ఒంట్లో అనుకుంటే కనుక లోటస్ స్టెమ్ని ఎక్కువ సార్లు చేసుకోవడానికి ప్రయత్నించండి మీకు దొరికినప్పుడల్లా. ఆ తర్వాత ఇందులో ఇమ్యూన్ సిస్టమ్ చాలా బాగా పెంపొందించే ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే ఒక మనిషికి రోగనిరోధక శక్తి బాగా పెరగాలి అంటే వైటమిన్ సి, లెమన్, సంత్రాలు ఇలాంటివి ఎక్కువగా ఎలా తినాలని చెప్తారో అలాగే లోటస్ స్టెమ్లో కూడా మనకు ఇమ్యూన్ సిస్టమ్కి సంబంధించి చాలా చాలా బాగా పనిచేస్తూ ఉంటుందన్నమాట. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే మన శరీరంలోని ఎర్ర రక్త కణాలను పెంచడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. ఆర్బీసీ కౌంట్ తక్కువగా ఉన్న వాళ్ళకి మాత్రం నిజంగా ఇది ఒక చక్కటి మెడిసిన్ లాగా పనిచేస్తుందని చెప్పొచ్చు. అంతేకాకుండా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రాకుండా, అంటే ఇమ్యూన్ సిస్టమ్ అన్నాం కదా, సో సిస్టమ్ బాగున్నప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్స్ త్వరగా సోకవు. ఎవరికి ఎటువంటి జలుబులు దగ్గులు ఉన్నా కూడా మనకు రాకుండా ఉండడానికి మనకు ఇటు ఆహారాల్లో చూసుకుంటే ఈ లోటస్ స్టెమ్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ అంతేకాకుండా ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. మన ఒంట్లో ఉండే ఫ్యాట్ని కూడా తగ్గించే విషయంలో లోటస్ స్టెమ్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే శ్వాసకి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా, అంటే రకరకాల అలర్జీస్ ఉండొచ్చు, కఫం ఎక్కువగా ఏర్పడచ్చు, అంటే ఇటువంటివి బ్రీతింగ్, ఈ రెస్పిరేటరీ సిస్టమ్కి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మనకు లోటస్ స్టెమ్ని తరచూ తీసుకుంటూ ఉండడం వల్ల చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. మరి లోటస్ స్టెమ్ మామూలుగా మనం తింటూ ఉంటాం కానీ ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు. చూసారా, అమృతం కార్యక్రమం చూస్తే వంటలే కాకుండా ఆ వంటల యొక్క గుణగణాలు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అమృతం కార్యక్రమాన్ని తప్పకుండా రోజు చూస్తూ ఉండండి. ఇక మొదలు పెట్టేద్దాం. మసాలా కూర విధానం చాలా ఈజీ అండి. అంటే ఈ కూర అనేది కొత్తగా ఈ ప్రాసెస్ నేను మీకు చెప్పేదాన్ని కాదు, అందరికీ తెలిసిన విషయమే. బిగినర్స్, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది. నేర్చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ఇది బాండి కాస్త వేడెక్కిన తర్వాత ముందుగా మనకు కావాల్సిన ఆయిల్ ఏదైనా తీసుకోవచ్చు. కాకపోతే ఈరోజు నేను ఈ వంట కోసం ఆవ నూనె తీసుకున్నాను. బాగుంటుందండి, నాకు ఆవ నూనె చాలా ఇష్టం. ఆవ పొడితో చేసిన వంటలైనా ఆవ నూనె అయినా నాకు ఆ స్మెల్ చాలా చాలా ఇష్టం. అలాగే మస్టర్డ్ ఇది కూడా ఉంటుంది, పేస్ట్ కూడా ఉంటుంది. మనం కొన్నిట్లో స్ప్రెడ్ లాగా ఉపయోగిస్తూ ఉంటాం, అది కూడా నాకు చాలా ఇష్టం. కొంతమందికి ఇష్టం ఉండదు. రంగు కూడా చూస్తారా, కొంచెం డిఫరెంట్గా ఉంది, అంటే బాగుంటుంది. దీంతో ఈ వంట చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ముందుగా ఒక 2 స్పూన్ల ఆవ నూనె తీసుకున్నాను. ఆ తర్వాత ఇక మనం పోపు దినుసులు వేసేసుకోవచ్చు. ఆవాలు, జీలకర్ర, ఆ తర్వాత నేను ఇది అల్లము పచ్చిమిర్చి పేస్ట్గా తయారు చేసి పెట్టాను. అంటే ముక్కల్లాగా వేయచ్చు, పచ్చిమిరపకాయలాగా కూడా వేయచ్చు. ఇలా వేసుకుంటే ఏంటంటే ఇంకొంచెం మనకు కలిసిపోతుంది అనమాట, మధ్య మధ్యలో రాకుండా ఉంటాయి. ఏ రకమైన చేసుకోవచ్చండి. ఆ రోజు మన మూడు ఎలా ఉంది దాన్ని బట్టి చేసుకుంటూ వెళ్ళిపోవాలంతే. ఆ తర్వాత అల్లము పచ్చిమిర్చి పేస్ట్, ఇది ఒకసారి ఫ్రై చేసుకున్నాక కాస్త పసుపు, ఇది ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇందులో టొమాటో ముక్కలు వేసేసుకుందాం. అంటే మనం కొంచెం మసాలా కూర లాగా చేసుకుంటున్నాం కాబట్టి మనకు కొంచెం టొమాటో కూడా వేసుకుంటే కాస్త మనకు ఆ మసాలా రుచి వస్తుంది. ఇది మన ప్యూరీ లాగా కాబట్టి ప్యూరీ లాగా కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇలా ముక్కలు ముక్కలుగా కూడా కొంచెం తగులుతుంటే బాగుంటుంది కాబట్టి ఇలా వేసాను అనమాట. ఎందుకంటే మరీ మనం ఏం నార్త్ ఇండియన్ కర్రీ లాగా చేసుకోవట్లేదు కదా, గ్రేవీ కర్రీ కాదు ఇది, జస్ట్ మసాలా కర్రీ. గ్రేవీ కర్రీకి నార్త్ ఇండియన్ చపాతీలకు తినేదానికి మన భోజనంలో మసాలా కూర చేసేదానికి చాలా తేడా ఉంటుంది. ఇది ఒకసారి కలిపేసుకున్నాక ఇందులో కాస్త ఉప్పు వేసేసుకుందాం.
ఆ తర్వాత మనకు కావాల్సిన మసాలా పొళ్ళు కూడా ఇందులో కాస్త వేసుకుందాం. ముందుగా కాస్త కారం, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఇందులో కాస్త నీళ్లు పోసేసుకుందాం. కొంచెం నీళ్లు పోసుకుంటే మనకు ఆ మసాలా పేస్ట్ అది చక్కగా అవుతుందన్నమాట. పేస్ట్ అంటే మనం వేసిన పొళ్ళు, టొమాటోలు అన్నీ కొంచెం ఉడుకుతాయి బాగా. ఇది ఒక్కసారి మనకు ఒక 2 పొంగులు వచ్చిన తర్వాత అప్పుడు మనం లోటస్ స్టెమ్ వేసేసుకోవచ్చు. అంటే చాలా మంది ఈ రోజు వరకు నిజంగా చెప్తున్నా, నేను కూడా ఇప్పుడు ఇంట్లో తయారు చేయలేదండి, కానీ బయట మాత్రం చాలా ఇష్టంగా తింటాను. అంటే ఇవి మనకి ఇంట్లో చేసుకోలేమేమో, అంత పెద్ద ప్రాసెస్లు ఎవరు చేస్తారులే అని ఒక చిన్న ఇది మైండ్లో ఉంటుంది. మన బ్రెయిన్ ఎంత పెద్ద రోల్ ప్లే చేస్తుందంటే రోజు మన లైఫ్ స్టైల్లో, అది ఎలా చెప్తే అలా మనం వింటూ ఉంటాం కదా, అలా అనమాట. చూసారా ఇక్కడ చక్కగా ఇలా పొంగు వచ్చేసింది, కొంచెం నూనె కూడా పైకి తేలుతుంది. ఇంకా పూర్తిగా అవ్వలేదు అనుకోండి. ఇప్పుడు మనము కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి లోటస్ స్టెమ్ ఏదైతే ఉందో అది వేసేసుకుందాం. తామర కాడలు, లోటస్ స్టెమ్ కొంచెం ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాము. చూసారా చక్కగా మనం లోటస్ స్టెమ్ కూడా వేసేసుకున్నాము మన బ్రేక్కి ముందు. ఇదంతా కూడా మనకు నూనె కూడా కొంచెం పైకి తేలింది అంటే మనకు ఆల్మోస్ట్ కూర రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందులో కాస్త పెరుగు వేసుకుందాం. పెరుగు ఎప్పుడు కూడా చివర్లో వేయాలి కాబట్టి ఇందులో ఒక 2-3 స్పూన్ల పెరుగు. ఆ తర్వాత చివరిగా వేసుకోవాల్సిన ఇంకో ఎలిమెంట్ ఏంటి అంటే మనకు మసాలా పొడి, గరం మసాలా పొడి. గరం మసాలా పొడి మసాలా కూర అన్నాం కదా, అందుకే మనం కాస్త గరం మసాలా పొడి వేసుకుంటున్నాం. వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటాం. ఇది కారం కారంగా పుల్ల పుల్లగా భలే ఉంటుందన్నమాట. ఆ తర్వాత చివరిగా కాస్త కొత్తిమీర. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఒక బౌల్లోకి తీసేసుకుందాం. మన ప్లేట్ కూడా చూసారా ఇంత చక్కగా లోటస్ స్టెమ్తో డెకరేట్ చేయబడింది. ఇలా తయారైన తామర కాడల మసాలా కూరను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇలా కారం కారంగా కమ్మ కమ్మగా తామర కాడల మసాలా కూర తయారైపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. తామర కాడల మసాలా కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తామర కాడలు 1 కప్పు, ఆవ నూనె 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, టమాటా ముక్కలు 1/2 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 4 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. తామర కాడల మసాలా కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో ఆవ నూనె వేసి వేడైన తర్వాత అందులో పోపు దినుసులు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, కాస్త పసుపు, టొమాటో ముక్కలు, సరిపడా ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి కాస్త నీళ్లు పోసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో తామర కాడలు వేసి బాగా కలిపి కొద్దిసేపు మగ్గించుకోవాలి. చివరిగా పెరుగు, గరం మసాలా పొడి, కాస్త కొత్తిమీర వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే తామర కాడల మసాలా కూర రెడీ.